టాలీవుడ్ హీరో నందమూరి తారకరత్న గారు 2023లో చనిపోయిన సంగతి తెలిసిందే. అంత చిన్న వయసులో తారకరత్న గారు చనిపోవడం ఆయన భార్య పిల్లలకు తీరని లోటనే చెప్పాలి. అయితే తారకరత్న గారి భార్య అలేఖ్య రెడ్డి ప్రస్తుతం తన తల్లిదండ్రుల వద్దే ఉంటుంది. అయితే తారకరత్న గారి మరణం నుంచి ఇప్పటి వరకు కూడా వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి గారు అలేఖ్య రెడ్డి గారి ఫ్యామిలీకి ఎంతో సపోర్టింగ్ గా నిలిచారు. దానికి కారణం విజయసాయి రెడ్డి గారు ఎవరో కాదు, విజయసాయి రెడ్డి గారి భార్య చెల్లెలి కుమార్తె ఈ అలేఖ్య రెడ్డి. అంటే అలేఖ్యకు పెద్దనాన్న అవుతారు. అయితే విజయసాయి రెడ్డి దంపతులకు చాలా కాలం పిల్లలు లేకపోవడంతో అలేఖ్య రెడ్డినే సొంత కూతురులాగా చూసుకున్నారు. తన పెళ్లి టైంలో కన్యాదానం కూడా విజయసాయి రెడ్డి దంపతులే చేశారు. అయితే ఏప్రిల్ 9న ఉగాది పండుగను అలేఖ్య రెడ్డి తన పిల్లలతో కలిసి తారకరత్న గారిని గుర్తు చేసుకుంటూ పండుగను సెలబ్రేట్ చేసుకున్నారు. అయితే ఏప్రిల్ 9న ఉగాది పండుగ సందర్భంగా విజయసాయి రెడ్డి గారు స్వయంగా తారకరత్న ఇంటికి వెళ్లారు. తారకరత్న భార్య అలేఖ్య రెడ్డి పిల్లలతో కలిసి ఈ పండుగను సెలబ్రేట్ చేసుకున్నారు. దానికి సంబంధించిన ఫొటోస్ షేర్ చేస్తూ ఎమోషనల్ పోస్ట్ చేసింది అలేఖ్య రెడ్డి. మా జీవితంలో నాన్న లాంటి వ్యక్తి విజయసాయి రెడ్డి అంకుల ఆశీర్వాదాలు మాకు ఎప్పుడూ ఉంటాయి. కష్ట సుఖాలన్నిట్లో కూడా ఆయన మాకు ఎప్పుడూ తోడుగా ఉన్నారు. మాకు ధైర్యం చెప్పేవారు కూడా ఆయనే. ఎలక్షన్స్ లో బిజీగా ఉన్నప్పటికీ కూడా పండుగ రోజున మా కోసం ప్రత్యేకంగా మా ఇంటికి రావడం మాకు ఎంతో సంతోషం కలిగించింది. ఇలాంటి సమయంలో మాతో గడపడం ఎంత ప్రత్యేకమో దాని విలువ ఏంటో ఆయనకే తెలుసు. ఉగాది రోజున మాకు స్పెషల్ గా మార్చిన విజయసాయి రెడ్డి అంకుల్కి ధన్యవాదాలు. మాపై ఆయన ప్రేమ ఎప్పటికీ ఇలాగే ఉంటుంది అంటూ ఫొటోస్ ని షేర్ చేసుకుంటూ ఎమోషనల్ అయింది అలేఖ్య.